హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఒక్కరొక్కరికి 18 కిలోల బియ్యం పంపిణీ అయితే ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ. వానాకాలం నేపథ్యంలో 3 నెలల ముందుగా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కొడంగల్ తహసీల్దార్ విజయ్ కుమార్ తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి అందించేందుకు కసరత్తు చేస్తామన్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 18 కిలోలు పంపిణీ చేస్తామన్నారు. సో ఇప్పుడు మనకు జూన్ 1వ తారీఖు నాడు 2వ తారీఖు నాడు ఒకరొకరికి 18 కిలోలు అయితే ఇవ్వడం జరుగుతుంది. జూన్ నెల, జూలై, ఆగస్టు మొత్తం 3 నెలలే ఒకేసారి ఇస్తున్నారు. మళ్ళీ మనము సెప్టెంబర్లో తీసుకోవాల్సి అయితే ఉంటుంది. కొడంగల్ జిల్లా చూసుకుంటే కొడంగల్, దౌలతాబాద్, బోరాన్స్పేట మండలాల్లో 90 రేషన్ షాపుల పరిధిలో 38,395 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 1,46,700 మంది ఉంటే మొత్తం ఈ లబ్ధిదారులకు వచ్చేసి 2,934 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అయితే చేయనుంది. సో ఈ కొడంగల్లే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతటా జూన్ నెలలోనే మనకు ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యం అయితే 3 నెలల బియ్యం ఒకేసారి అయితే ఇస్తున్నారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.